పిల్లలకి ఏ సంవత్సరంలో జాతక చక్రం వేయించాలి అంటే మనకి 10 రోజులు పురుడు అయిపోతుంది. 11వ రోజున పురుటి శుద్ధి అంటారు చూసారా? ఆ రోజున జాతక చక్రం అనేటటువంటిది వేయించాలి. ఎందుకనంటే ఎవరైనా మన ఇంట్లో వేసేటటువంటి పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇంట్లోనే వేస్తారు పెద్దవాళ్ళు. ఇంట్లో అందరికీ అటువంటి అవకాశము, వెసులుబాటు ఉండదు కాబట్టి మన ఇంటి పురోహితుడైనటువంటి వారి చేత మనము ఆ జాతక చక్రం అనేటటువంటిది వేయించాలి. ఎందుకంటే అంత చిన్న వయసులోనే అనంటే 8 సంవత్సరాల వరకు కూడాను పిల్లలకి బాల అరిష్ట దోషాలు అనేటటువంటివి ఉంటాయి. అవి ఆడపిల్లకు కానీ, మగ పిల్లలకు కానీ ఎవరికైనా కానీ బాల అరిష్ట దోషాలు అనేటటువంటిది 8 సంవత్సరాల వరకు ఉంటాయి. అంటే వాటిని గురించి తెలుసుకోవాలి కదా మరి. దానికి తగ్గినటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో జపతపాదులన్నీ కూడా చేసుకోవాలి కదా, దాన ధర్మాలు చేసుకోవాలి కదా. అందుకని ఆ రోజున ఖచ్చితంగా వేయిస్తారు. వేయించారు కదా అని ఇంక రోజుకు 4 సార్లు చూడకూడదు. ఎప్పుడైతే ఒకసారి వేశారో 11వ రోజున వారు చెప్తారు, మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు కానీ లేకపోతే మన ఇంటి పురోహితులు వారు కానీ చెప్తారు, మీరు మీ అమ్మాయి అబ్బాయి జాతకం బాగుందిరా, బ్రహ్మాండంగా ఉంది, ఇది లోపల పెట్టేసాయి అంటారు. అది ఒక పద్ధతి, అంతా బాగుంటే. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉంటే గనక ఆ బారసాల అన్న రోజున, బాలసార దాని పేరు, ఆ బారసాల రోజున ఏం చేస్తారు అని అంటే వారికి ఉన్నటువంటి ఆ స్థితిని, ఆ జాతక చక్రంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి చిన్న చిన్నటువంటి జపాలు, దానాలు ఇలాంటివన్నీ కూడాను చేయిస్తారు. ఈ విధంగా చేయించటం వలన వారికి ఏవైనా దోషాలు ఉంటే గనక బాలరిష్ట దోషాలు అనేటటువంటివి రావు. ఏమన్నా ఉన్నా కానీ చిన్న చితక ఉన్నా పోతాయి అన్నమాట.